యుఎస్ డాలర్ గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని అంటే ఆల్ టైమ్ లో అని చెప్పాలి. మీకు వాళ్ళ క్రెడిట్ స్కోర్ని పూర్తిగా డౌన్గ్రేడ్ చేశారు. ఇక అమెరికన్ డాలర్ యొక్క పెర్ఫార్మెన్స్ అంటారా 10% దాకా కూడా మీకు పడిపోవడం. అంటే ఈ డ్రాప్ని మీరు 10% లాస్ట్ 6 months, సో గత 6 నెలలు అంటే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. పిచ్చివాడి చేతిలో రాయి. సో ఈ పిచ్చివాడు తనకు తోచినట్టుగా, ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, అతను ఒక జీనియస్ అండి, ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, తరువాత భవిష్యత్తులో డొనాల్డ్ ట్రంప్ ఎంత గొప్ప వ్యక్తో అందరికీ అర్థమవుతుంది. ఇతని ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక నాయకుడు అండి, చాలా తెలివైన వాడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేస్తాడండి, ముందు ఆ రంగానికి సంబంధించిన నిపుణులను అడుగుతాడు. సో నేను ఇలా ఆలోచిస్తున్నాను, నా ఆలోచన కరెక్టా తప్ప లేదు, నేనే మోనార్క్, సో నేనే నియంత్రణ, నేను చెప్పిందే కరెక్ట్. సో మీరు అందరూ వినాలి. ఏది ఆర్థిక నిపుణులు కూడా ఇతను చెప్పినదే వినాలి. అంటే ఇవాళ అమెరికా యొక్క ఫారిన్ పాలసీ, దాని రిజల్ట్స్ చూస్తున్నాం కదా. 1973 తరువాత ఇంత దారుణంగా పతనమైపోవడము ఫర్ ద ఫస్ట్ టైం 50 ఏళ్లలో ప్రపంచము చూస్తుంది. మరి దీని రిజల్ట్స్ ఏంటండి? మీరు భారత్ యొక్క కేసు తీసుకోండి. మన పెర్సెప్షన్ నుంచి ఈ అమెరికా డాలర్ యొక్క పతనాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వద్ద ఉండే ఈ ఫారెక్స్ ఎక్స్చేంజ్ అంటే అమెరికన్ డాలర్ రిజర్వ్స్ ఉంటాయి చూసారా, వీటినంతా మొత్తం అమ్మడం మొదలుపెట్టాం. మనం ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నాం. అమ్మి ఏం చేస్తున్నాము, బంగారము కొంటున్నాం. మన గోల్డ్ రిజర్వ్స్ గణనీయంగా పెరగడము ప్రపంచము చూస్తుంది. సో ఎప్పుడైతే భారత్ లాంటి ఒక మేజర్ ఎకానమీ ఈ అమెరికన్ డాలర్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడము మొదలుపెట్టేమో, ఆటోమేటిక్గా తక్కిన దేశాలు, ఇప్పుడు చూడండి ఇథియోపియా అని ఒక చిన్న దేశం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాకు అమెరికన్ డాలర్ కన్నా చైనా యొక్క యువాన్ చాలా ముఖ్యము, మా లోన్స్నంతా కూడా మేము యువాన్లోకి కన్వర్ట్ చేసుకుంటాము, యుఎస్ డాలర్ మాకు వద్దు. ఇదే జరిగేది. ఒక దేశము ఎప్పుడైతే ఇలా చేయడం మొదలుపెట్టిందో, అమెరికన్ డాలర్ ఒట్టి వేస్ట్, దీని పర్ఫార్మెన్స్ బాలేదు, దీని యొక్క క్రెడిట్ స్కోర్ కూడా ఇవాళ మార్కెట్లో నిలబడడం లేదు, 10% దాకా డౌన్ఫాల్, ఇది కరెక్ట్ అయిన వ్యవహారము కాదు. ఎందుకు, అమెరికా యొక్క ఆర్థిక విధానాలే సరిగ్గా లేవు అని చెప్పి మనము ఇలాంటి ఒక ప్రాపగండా క్యాంపెయిన్ మొదలు పెట్టామనుకోండి, చిన్నా చితకా దేశాలంతా అర్థం చేసుకుంటారు. ఇవాళ ఆఫ్రికా దేశాలంతా ఏమంటున్నారు, అమెరికన్ డాలర్ వద్దు మాకు. ఇప్పుడు వరల్డ్ ట్రాన్సాక్షన్ చెయ్యాలండి, మీకు రుణాలు కావాలి, ఎలా వస్తాయి, అమెరికన్ డాలర్ రూపేనా. ఎవరైనా అక్కడ లోన్స్ ఇలాగే కదా ఇస్తారు, అలా లేదు. 480 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ యువాన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. లెండింగ్ అంటాము కదా, ఈ లెండింగ్ చైనా వాడి యువాన్ రూపంలో. ఎందుకండి సడన్గా చైనాకు ఇంత సపోర్ట్గా ప్రపంచం అంతా నిలబడుతుంది అంటే, ఇప్పుడు భారత్ని తీసుకున్నారు అనుకోండి, మొన్నటికి మొన్న రిలయన్స్ వాళ్ళు, అదానీ గ్రూప్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారు, రష్యాకు యువాన్ రూపంలో పేమెంట్ చేశారు. అంటే మనము కూడా ఒప్పుకున్నాం. ఎందుకు, గత 20-25 ఏళ్ల నుంచి మీకు అమెరికా డాలర్, తరువాత చైనా వాళ్ళ యువాన్, జపాన్ వాళ్ళ యెన్, ఇలా కదా ఉంది. మనము ఈ గత 3 ఏళ్ల నుంచే డీడాలరైజేషన్ మాట్లాడుతున్నాం. ఎందుకు, రష్యన్ ఆయిల్స్ కొంటున్నాము, రష్యాపై శాంక్షన్స్, సో వాళ్ళకి డాలర్ పేమెంట్ అనేది ఎవరు చెయ్యలేరు. ఇప్పుడు చూడండి, నిన్నటికి నిన్న ఒక షాకింగ్ వార్త, మీకు రష్యా యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవాక్ అంటారు, ఈయన మీడియాతో మాట్లాడుతున్నాడు, మేము ఈరోజు అంటే రష్యా లాంటి ఒక దేశము మేము పేమెంట్ చెయ్యాలి, ఒక భారత్ అనండి లేదా చైనా, వీళ్ళకి పేమెంట్ చెయ్యాలి లేదా పేమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే హయ్యెస్ట్ లెవెల్లో ఆయిల్స్ అమ్ముతున్నారు కదా, కాబట్టి ఎలా చూసుకున్నా మీకు ఇవ్వడము లేదా తీసుకోవడం నేషనల్ కరెన్సీ రూపములోనే చేస్తున్నాము. భారత్తో అంటే రూపీ అంటున్నాం, చైనాతో అంటే యువాన్ అంటున్నాం. 90 to 95% మా ట్రాన్సాక్షన్స్ ఇలాగే జరుగుతున్నాయి. అమెరికన్ డాలర్ అనేది మా ఎకనామిక్ కండిషన్స్లో లేనే లేదు.
ఫర్ ద ఫస్ట్ టైం అండి ఇలాంటి వార్తలు. అమెరికా డాలర్ లేకుండా ప్రపంచ దేశాలు ఇలాగ వ్యాపారము చేయడము ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చూసి ఉండరు. ఇవాళ కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ ఎలాగ వెళుతుంది అంటే బ్రిక్స్ దేశాలంతా కూడా మేము లోకల్ కరెన్సీలోనే వ్యాపారము చేస్తాం. అంటే ఇప్పుడు మనము రష్యాకు పేమెంట్ చెయ్యాలి. సో మనం ఏం చేసాము, స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ను ఓపెన్ చేసాం. దీని ప్రకారం ఏమవుతుంది, రష్యా రూబుల్ ఇండియన్ రూపీ మధ్య వ్యాపారం. వాళ్ళ డబ్బు మన అకౌంట్లోకి వస్తుంది. సో మనము వాళ్ళ అకౌంట్లోకి ఎలా పే చేయాలో ఇలా ఒక బ్యాంకింగ్ సిస్టమ్ని పెట్టుకున్నాం. రేపు ఇది ఎలా మారుతుంది, వాస్త్ర అకౌంట్ ఎలా మారుతుంది, రష్యా వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తారు, ఏమండి మేము చైనాకు ఒక 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ వాల్యూకి పేమెంట్ చెయ్యాలి. ఓకేనండి, నో ప్రాబ్లం, మేము చేస్తాం. అంటే రష్యా డబ్బు మన వద్ద ఉంది కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సెక్యూరిటీస్, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మార్కెట్, వీటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చే రూపీని మేజర్గా వాళ్ళు వాడలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మన వద్ద రష్యా డబ్బు ఉంది కదా, దీనిని మనం చైనాకు రూపేణ పంపిస్తాం. చైనా వాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ చైనాకు రష్యాకు మధ్య వ్యాపారం, ఏమండి మేము భారత్కు ఒక 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఇవ్వాలి. చూడండి, డాలర్స్ అంటాము కానీ డాలర్స్లో పేమెంట్ జరగదు. సో చైనా వాడు మనకి యువాన్ రూపంలో పేమెంట్. ఇలాగా ఇది మెల్లమెల్లగా యూజ్ యువర్ ఓన్ కరెన్సీ. కొత్త నాణెడు ఏ దేశమైనా మీకు మీ కరెన్సీ ముఖ్యము. సో దానిని ఇంకొక దేశముతో మార్పిడి చేసుకోండి. ఈ అమెరికన్ డాలర్ అనేది అక్కరనే లేదు. వాడెక్కడో ఉండి మిమ్మల్ని నేను శాసిస్తున్నాను, మీ మీద శాంక్షన్స్ విధిస్తాను, ఇది ఒక టారిఫ్ వార్, ఇదంతా నథింగ్ అండి. మన దేశము కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుందాం. అమెరికాను పక్కన పెట్టండి. సో మనకు ఏది అనుకూలమో అలాంటి ఒక బ్యాంకింగ్ విధానాన్ని తెచ్చుకుందాము. సో ఇవాళ లెండింగ్ అనండి, మీకు లోన్ బారోయింగ్ అంతా చైనా యొక్క యువాన్లో జరుగుతుంది. మనకు ఒకవేళ ప్రపంచ స్థాయిలో అప్పులు కావాలి అంటే వాళ్ళు రూపేణ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, బాండ్స్ ఇస్తున్నారు. అంటే అమెరికన్ డాలర్ అనేదే లేకుండా చేసేసాం. సో మనం ఇది 3 ఏళ్ల నుంచి చేస్తూ ఉంటే ఇవాళ రష్యా వాళ్ళు ఏమంటున్నారు, ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం. అమెరికా వాడు తీసుకున్న నిర్ణయం, వాడు తీసుకున్న గొయ్యి అందులోనే పడ్డాడు. ఈరోజు మేము అమెరికా యొక్క డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి, మేము మీకు పేమెంట్ చేస్తాము అంటే ఏ ఒక వెస్టర్న్ కంట్రీ, యూరోప్ యూనియన్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అలాగే వాళ్ళు కూడా అమెరికన్ డాలర్లో మాకు పేమెంట్ చేయడానికి ఇష్టపడడం లేదు. దాంతో మాకు మేజర్ మార్కెట్స్ భారత్, చైనా, వాళ్ళతో లోకల్ కరెన్సీలోనే మేము వ్యాపారం చేసుకుంటున్నాము, హాయిగా ఉంది. రేపు డిజిటల్ కరెన్సీ అన్నప్పుడు ఈ సమస్యలు కూడా ఉండవు. ఈ స్విఫ్ట్ సిస్టము లేదా ఈ వాస్త్ర అకౌంట్స్ ఏవి కూడా ఉండవు. అలాంటి ఒక అంటే డాలర్ యొక్క పతనము మన కళ్ళ ముందు చూస్తున్నామంటే 1973 తరువాత వాళ్ళు ఏదో ఒక రకంగా కోలుకున్నారు. కానీ ఇవాళ 2025 ఎండింగ్ లోపలే మీకు అమెరికా అతిపెద్ద పతనాన్ని చూడబోతుందని చెప్పి వాళ్ళ నిపుణులు చెప్తున్నారు. భారత్లో ఉండే మీకు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యావత్ ప్రపంచం అమెరికా డాలర్ మీకు సమాధి అయిపోతుంది అని చెప్పి క్లియర్గా మాట్లాడితే, మరి డీ డాలరైజేషన్ అన్నప్పుడు బ్రిక్స్ కరెన్సీ అంటున్నాం, బ్రిక్స్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటున్నాం. బ్రిక్స్లో ఇంకా కొన్ని దేశాలు కలిస్తే వీళ్ళందరూ కూడా అమెరికన్ డాలర్ని తన్ని తగలేస్తారా? అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ప్రతి ఒక్క అమెరికన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని రోడ్డు మీదకి లాగి మీకు చిత కొడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నీ ఇష్టానుసారం నువ్వు పాలసీని మార్చుకుంటే మార్కెట్ స్టెబిలిటీ అనేది ఉండదు. మరి డీ డాలరైజేషన్ అనబడే ఈ ప్రక్రియ, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.